ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు బాగుంటారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తే నాలాంటి సేవకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడాల్సిందే, వర్ధిల్లాల్సిందే. ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన వర్తమానాన్ని, ఆశీర్వాదాన్ని, ప్రవచన వాక్కును దేవుడు నాకు ఇచ్చాడు. మీకు రాబోతున్న దినాలు ఒక గొప్ప బ్రేక్ త్రూ రాబోతున్నాయి. దేవుడు ఒక మహిమను ఆవరించబోతున్నాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 2 వచనాలను బట్టి ఈ భూమి అంతా కడిగ చీకటి కమ్మిన మీరు దేవుని యొక్క మహిమను చూడబోతున్నారు. ఆ మహిమ ద్వారా మీరు బాగా దీవించబడబోతున్నారు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం. క్రిస్మస్ గురించిన సందేశాలు అనేక చోట్ల వింటున్నారు. క్రిస్మస్ ద్వారా, యేసుక్రీస్తు యొక్క జన్మ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మనలో మనం బలపరుచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు వాటిలో నేను కొన్నిటిని మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. దేవుని బిడ్డలారా, జ్ఞానులు మరి కలిసి యేసు ప్రభువును వెతుకుతూ తూర్పు దేశం నుండి బయలుదేరి వచ్చారు. అయితే లాస్ట్ కు వచ్చేసరికి ఇంకా కొన్ని రోజుల్లో బెత్లెహేముకు వచ్చిన తర్వాత విచిత్రంగా ఉంది చూడండి. అప్పుడు దాకా ఎడారిని, మరి కొండలు, లోయలు, ఎత్తు పల్లాలు ఇవన్నీ దాటకుండా వచ్చి చివరికి వచ్చేసరికి ఇంకా బెత్లెహేములో ఆ పర్టికులర్ లొకేషన్ కు వెళ్ళబోతున్నారనగా దేవుని బిడ్డలారా, వాళ్ళు తప్పుడు అడుగు వేసి హేరోదు ప్యాలెస్లోనికి వెళ్ళిపోయారు. ఈ రోజు మీ ఆశీర్వాదాలు కూడా అలాగే ఉన్నాయి. ఎంతో మంది జీవితంలో దగ్గరకు వచ్చి టక్కును మిస్ అయిపోవటం అనేది జరుగుతా ఉంది. మీ పిల్లలు పెళ్లిళ్ళు దగ్గరకు వచ్చి ఇంక ఎంగేజ్మెంట్ అంతా అయిపోయింది, ఇంకా వివాహం జరగబోతుంది అనగా దగ్గరకు వచ్చి వెళ్ళిపోవటం అనేది జరుగుతా ఉంది. అంతేకాదు, కొందరేమో జాబ్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోవటం, కొంతమంది ఏమో అభిషేకించబడినట్టుగా ఇంకా అభిషేకించబడబోతున్నారనగా, వరాలతో నింపబడబోతున్నారనగా, దేవుని యొక్క శక్తితో నింపబడబోతున్నారనగా ఇంకా పక్కకు వెంట ఆశీర్వాదం పక్కకు వెళ్ళిపోవటం అనేది మీలో చాలా మందిలో జరుగుతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీకు వాగ్దానం చేయబడినవి నిశ్చయముగా మీకు తగిన కాలంలో దొరుకుతాయి. అలాగ దొరకాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క నడిపింపులోనికి రావాలి, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి రావాలి. ప్రభు అంటున్నాడు కీర్తన 32:8 నా దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. అవును, దేవుని దృష్టి అనేది, కళ్ళు అనేది దేన్ని చూపిస్తుందంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మను చూపిస్తున్నాయి. యేసు వాక్యమై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఈ వాక్యం ఆత్మ ఏ వ్యక్తులైతే ఉందో ఆ వ్యక్తి ఖచ్చితంగా నడిపించబడుతున్నారు. మీ యొక్క ఆశీర్వాదం మీ చేతి దాకా వచ్చి వెళ్ళిపోవటం ఎంతో విచారకరం. మీకు అందినట్టు అంది పోగొట్టుకోవటం, దగ్గరకు వచ్చి పోగొట్టుకోవటం అనేది ఎంతో విచారకరమైన విషయం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే, అటువంటి ఇబ్బందుల, కష్టాల, శోధనలో, ఇరుకులో ఉంటే దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. మీకు ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనేకులకు ఆశీర్వాదాలు అయ్యా, అతన్ని చేయదాకా వచ్చి పక్కకు వెళ్ళిపోతుంది ప్రభా. ఇప్పుడే మార్చండి ప్రభా, ఒక అద్భుత కార్యం జరిగించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. దుష్ట శక్తులను యేసు నామములో పారదోలండి ప్రభా. అంధకార శక్తులను యేసు నామములో పారదోలండి ప్రభా. మీరే ఆశీర్వదించి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి ప్రభా చక్కటి మార్గంలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ప్రభువును దీవించును గాక. ఆమేన్.